ఈరోజు వాక్య అంశము నీటి బాప్తీసం. ఇక్కడ ఎంతమంది బాప్తీసం తీసుకున్నారో కానీ బాప్తీసము అన్న మాటకి అర్థం ఏంటి తెలుసా? ద వర్డ్ బ్యాప్టైజ్ లేకపోతే బ్యాప్టిజం అన్న మాటకి అర్థం ఏంటి తెలుసా? బ్యాప్టిజం అంటే టు సబర్జ్, టు ఎమర్జ్, ముంచుతాము, ఒక దాంట్లోకి ముంచుతాము. బాప్టిజం, వాటర్ బాప్టిజం అంటే నీటిలోకి ముంచుతాము. పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే పరిశుద్ధాత్మలోకి ముంచుతాము. ఫైర్ బాప్టిజం అంటే అగ్నిలోకి ముంచుతాము. బాప్టిజం అనేటప్పుడు మనం చూస్తే ఇట్ ఈస్ టు సబ్మర్జ్, ఎమర్జ్, ముంచుతాము, బట్ నాట్ బై ఫోర్స్ బట్ బై విల్లింగ్నెస్. బాప్టిజం అన్న మాట చూసినప్పుడు డిగ్, ప్లంజ్, అదే సమయంలో బెరియల్. బాప్టిజం అనేటప్పుడు కేవలము మనం నీటిలో ముంచుతాం చూస్తాం, కానీ పాతి పెడతాం కూడా బాప్టిజం అని పిలుస్తారు. కారణం ఏంటంటే ఇట్స్ బెరియల్. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఈ కేస్కెట్ తీసుకెళ్ళి ఏం చేస్తారు? భూమిలో పాతి పెడతారు. విచ్ ఇస్ ఆల్సో మీన్ బాప్టైజ్, బెరియల్, ముంచేస్తాం, ఎమర్జ్, సబ్మర్జ్. ఈరోజు మనము దేంట్లో ముంచబడ్డాం? ఇందుకొరకు ముంచబడ్డాం. మన జీవితంలో ఏం కలిగి ఉన్నాం? యోహాను చూసినప్పుడు యేసు ప్రభు కజిన్ అవుతాడు. ఆ యోహానికి ఇంకొక పేరు ఉంది, జాన్ ద ప్లంజర్. మనం జాన్ ద బ్యాప్టిస్ట్ అని చూస్తాం, కానీ గ్రీక్లో ఆ మాటకు చూసినప్పుడు ప్లంజర్. ప్లంజర్ అంటే ముంచేవాడు, ముంచుడే ముంచుడు. కానీ ఓరకి ఎవరు పడతా ఆయన ముంచలేదు. ఆయన మొదటిగా మారు మనసు పొందండి అని గద్దించాడు, మనస్సు మార్చుకోండి అని గద్దించాడు. మారు మనసు పొందండి అని చెప్పిన తర్వాత ఎవరైతే మనసు మార్చుకుంటానికి నిర్ణయించి మనసు మార్చుకున్నారో వారు బాప్తీసం తీసుకుంటానికి అడుగుపెట్టారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, రక్షణ లేని జీవితము, రక్షణ లేని బాప్తీసము పవర్లెస్ బాప్టిజం, వేస్ట్. రక్షించబడకుండా నువ్వు బాప్తీసం తీసుకుంటానో ప్రయోజనం లేదు. అదే ప్రారంభంలో చెప్తూ వచ్చాను, చాలామంది వివాహం కొరకు చనిపోయారన్న దాని కొరకు, ఇంటి వారు నాన్నగారు చనిపోయారు, అమ్మ చనిపోయారు అంటే అప్పుడు బాప్టిజం కొరకు వస్తారు. అలా కాదు, కానీ రక్షించబడి బాప్టిజం తీసుకుంటేనే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడతాం. ఇక్కడ ఎంతమంది రక్షించబడని వారు ఉన్నారు? చేతులు ఎత్తద్దు. సువార్త విని కూడా రక్షణ పొందని వారు కొంతమంది అంటారు, మా ఇంట్లో ఇంకా రక్షణ పొందలేదంట. నేను అడుగుతాను వాళ్ళని డీటెయిల్గా, యేసుని సొంత రక్షణకి అంగీకరించలేదా, లేకపోతే నీటి బాప్తీసం తీసుకోలేదా అంట. లేదండి యేసయ్యని నమ్ముతున్నారు, ప్రార్థన చేసుకుంటారు, ఉపవాసం ఉంటారు, అంతా భక్తి అంతా బాగానే ఉంది, కానీ ఇంకా నీటి బాప్తీసం తీసుకోలేదు. అందుకని ఎప్పుడు చెప్తాను, రక్షణ వేరు, నీటి బాప్తీసం వేరు. రక్షణ ఒక స్టెప్ అంటే నీటి బాప్తీసం రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడతాం. యు సీ దెర్ ఇస్ అ 3-step ప్రొసీజర్, నాట్ 1-step ప్రొసీజర్. ఈరోజు చాలామంది అడుగుతారు, ఈజ్ బాప్టిజం మస్ట్? బాప్టిజం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తారా? బాప్టిజం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళరా? ఈ ప్రశ్నలు చాలా వస్తాయి. కానీ యేసు ప్రభు చాలా చక్కగా ఒక కమాండ్ ఇస్తాడు. ఏంటి ఆ కమాండ్? చూడండి, మత్తయి సువార్త 28:19 చదువుదామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినంటిని గైకొనవలెనని వారికి బోధించుడి. మనం చూస్తున్నామండి, యేసు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినందుకు పాటు నా సాక్షులుగా, ఇంకో మాటలు చెప్పాలంటే శిష్యులుగా చేయండి అనేటప్పుడు ఎలాగ చెప్తున్నాడు? బాప్టైజింగ్ దెమ్, బాప్తీసం అవ్వండి. ఎలాగ బాప్తీసం అవ్వాలి? తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం అవ్వండి. సో శిష్యులుగా అవుతానికి ఏం తీసుకోవాలి? బాప్తీసం. యేసు ప్రభు చెప్పింది. ఈరోజు చాలామంది అడుగుతారు, నేను బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం ఉందా? యేసు ప్రభు దైవ కుమారుడు, దైవ విత్తనము. పరిశుద్ధాత్మ ద్వారంగా మరియా గర్భాన్ని ధరించింది. యేసు ప్రభువే బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు
హూ వాస్ బార్న్ పర్ఫెక్ట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఆదాము బీజం కాదు, మానవ బీజం కాదు, పరిశుద్ధాత్మ బీజం. పరిశుద్ధాత్మ ద్వారంగా గర్భం ధరించింది. అలాంటిది యేసు ప్రభువే బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు తీసుకుంటానికి అవసరం రాదా? యేసు ప్రభువే మనకు మాదిరిగా బాప్తీసం తీసుకున్నాడు. ఆయన నజరేతు నుండి యోర్దాను నదికి ప్రయాణం చేశాడు. ఇంచుమించు 40 మైళ్ళు అంటారేమో ఈరోజు, విచ్ ఇస్ అ లాంగ్ జర్నీ. అంత దూరం ప్రయాణం చేసి ఆయన బాప్తీసం తీసుకున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, బాప్తీసము ఇందుకొరకు అని చూసేటప్పుడు బాప్తీసము పాత వ్యక్తి మరణిస్తున్నాడని, పాతి పెట్టబడుతున్నాడని, క్రీస్తుతో పాటు తిరిగి లెగిస్తున్నాడన్న దానికి సాదృశ్యం. వన్ ఆఫ్ ద రీజన్. ఈరోజు నీ బాప్తీసము ఎవరి కొరకు? పెళ్లి కొరకా? ఏదో ఒక సర్టిఫికేట్ కొరకా? లేకపోతే నిజంగా క్రీస్తు కొరకా? యేసయ్యని ప్రేమించి యేసు చేతుల్లోకి జీవితాన్ని సమర్పించుకుని బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? కొంతమంది మాత్రమే చెప్పారు. న్యూసి అనేక మంది బాప్తీసం తీసుకున్నారు, కానీ కొంతమంది మాత్రమే ఏం చేశానో తెలిసి చేశా. దేవుని వాక్యంలో చూసినప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి వాగ్దానములోకి అడుగు పెట్టేటప్పుడు దేవుడు మొదటిగా వారికి ఇచ్చింది ఏంటి తెలుసా? బాప్టిజం. ఇశ్రాయేలీలు అందరికీ బాప్టిజం ఇచ్చాడంట దేవుడు, ఒకళ్ళని వదలలే. మీరు అడగసండి, ఎక్కడిచ్చాడు దేవుడు? ఎర్ర సముద్రంలో. ఎర్ర సముద్రం రెండైంది కదండి, వారి మీద చొక్క నీళ్ళు పడినట్లేదే. ఎర్ర సముద్రం పాయలవుతా ఆ నీటిలో ఉండి నడుచుకుని పోతాం, ఆ నీటి మధ్యలో నుండి వారికి బాప్టిజం అంటారు. ఏంటా బాప్టిజం? బైబిల్లో రాయబడుతుందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:1-2 వచనాలు చదువుతున్నారు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. మన పితరులందరూ ఎక్కడున్నారు? మేఘము కింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. వారందరూ ఎక్కడ నడిచిపోయారు? సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను, అంతటి బట్టి మోషేను బట్టి మేఘములోను, సముద్రములోను బాప్తిసం పొందిరి. సముద్రములోను బాప్తిసం పొందిరి. ఏం పొందారంట? బాప్తిసం. అంటే పౌలు అంటున్నాడు, నీకు ఈ మర్మం తెలియలేదేమో, తెలియకుండా నువ్వు అంటావు నాకు ఇష్టం లేదు. దేవుడు వారిని రక్షించిన తర్వాత, అంటే గుర్రపిల్ల రక్తము రక్షణకి సాదృశ్యం. ఆ రాత్రి పస్కా రక్షణకి సాదృశ్యం. మన స్థానంలో యేసు మరణిస్తానికి సాదృశ్యం. ఆయన రక్తంలో జయం ఉన్నదానికి సాదృశ్యం. ఆ సాదృశ్యము ఆ పస్కా బల్ల తిన్న తర్వాత వారు ఐగుప్తు నుండి బయలుదేరతం చూస్తాం. ఆ రాత్రి వారు బయలుదేరతం చూస్తున్నాం. వారు బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి దేవుడి మీద సనుకుతున్నారు. వారికి తెలియలే దేవుడు వారికి బాప్తిసం ఇస్తున్నాడని. వారు బాప్తిసం తీసుకుంటారని వారికి తెలియలే. కానీ దేవుడు వారికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ బాప్తిజంలో ఉండి నడిపిస్తున్నాడు. ఆ బాప్తిజం తీసుకుంటేనే కానీ వాగ్దానంలోకి వెళ్తానికి లేదు. వేరే దారి ఉందంట. ఆ దారి దేవుడు కోరలే, ఈ దారి దేవుడు కోరాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పరలోక రాజ్యం వెళ్తారు అనే నిశ్చయిత ఉందా? దేవుని నూతన భూమి ఆకాశంలో మీరు ఉంటారు అనే నిశ్చయిత ఉందా? మరణిస్తే ఎక్కడికి వెళ్తారో ఎరిగి ఉన్నారా? ఎందుకంటే నిత్యత్వం అనేది గ్యారంటీడ్ అండి. నిత్యత్వము ప్రతి వ్యక్తికి గ్యారంటీడ్. ఈ భూమి పైన ఆయుష్ కొంతకాలమే, నిత్యత్వం గ్యారంటీడ్. మరణించిన ప్రతి ఒక్కరికి ఒకటి దేవునితో ఉండే రాజ్యము, లేకపోతే అగ్ని గంధకములతో మండే గొండము. ఈ రెండే చాయిస్. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం, ఏది కావాలో కోరుకో, మీ ముందు ఉంది. అది ఎక్కడ నిర్ణయిస్తాం అంటే ఈ భూమి పైన. మరణించిన తర్వాత ఎవరు స్థానాలను మార్చలేరు. అబ్రహాము భుజం నానుకున్న లాజర్ను చూసి ధనవంతుడు అడుగుతున్నాడు, అయ్యా అబ్రహమా, తండ్రివైన అబ్రహమా, తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే బాగానే తెలుసు, ఏదో లింక్ ఉంది అక్కడ. తండ్రివైన అబ్రహమా, లాజర్ వేలు బొట్టుతో ఏంటి చొక్క నీరు పంపించు, చొక్క నీరు పంపించు. కానీ అబ్రహం అంటున్నాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు. యేసు ప్రభు చెప్పిన ఉపమానమే. మరణించిన తర్వాత ఎవరు స్థలాలు మార్చలేరు, ఏది నిర్ణయాలు చేయలేరు. ఏది చేసినా ఇప్పుడు ఇక్కడ బ్రతుకున్నది అప్పుడే. నీవు రక్షణ పొందావా?
రక్షణ పొందిన వ్యక్తి బాప్తిజం తీసుకున్నావా? బాప్తిజం తీసుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిజం తీసుకున్నావా? యేసు ప్రభు అనుగ్రహించే బాప్తిజం. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నీటి బాప్తిజం తీసుకుంటాం, నీ వంతు ఇచ్చేవాడు ముఖ్యం కాదు, కానీ దాని తర్వాత ఉంది పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిజం ఇచ్చే యోహాన్ అంటాడు, నేను మిమ్మల్ని నీటితో ముంచుతున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిజం ఇస్తాడు. అది ఎవరది? యేసు ప్రభు. యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలిగిందా ఆ బాప్తిజం. ఆ బాప్తిజం నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, నీ దేహం దేవుని ఆలయంగా, దేవుని సొత్తుగా, దేవుని సాక్షిగా క్రీస్తు రాకడొచ్చేంత వరకు, లేకపోతే నీ జీవితాంతం వరకు, ఆ విమోచన దినము వరకు నీతో ముద్రించబడ్డాడు రక్షణ నుండి. ఎవరు? పరిశుద్ధాత్ముడు. యు సీ, యు విల్ హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ హోలీ స్పిరిట్. బాప్టిజం అన్న మాట చూసినప్పుడు పాత నిబంధనలో అభిషేకిస్తాము, కడగబడతాము, శుద్ధీకరణ, ఇవన్నీ చూస్తాం. కానీ యోహాను రక్షణ పొందండి అయ్యా, మారు మనసు పొందండి అయ్యా, పరలోక రాజ్యం సమీపించింది, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్, రిపెంట్, బీ బ్యాప్టైజ్డ్, ఎంఫసైజింగ్ ఆన్ బ్యాప్టిజం, 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 బ్యాప్టిజం. యేసు ప్రభు శిష్యులు కూడా చూస్తే ఆల్మోస్ట్ చాలామంది యోహాను దగ్గర బాప్టిజం తీసుకున్న వాళ్ళే. యేసు ప్రభు తన శిష్యులు కూడా ఎవరికి స్పెషల్గా బాప్టిజాలు ఇవ్వలే. బట్ దెన్ హీ వాజ్ ఎంఫసైజింగ్, బీ బ్యాప్టైజ్, గివ్ బ్యాప్టిజం. సో ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, బాప్టిజంలో శక్తి ఉందని. ఆ శక్తి మీరు పొందుకోవాలంటే మొదటిగా మీ హృదయాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకోవాలండి. ఈరోజు చాలామంది బాప్తిజం చచ్చిన బాప్తిజంగా ఉంది, నేను చచ్చిపోయాను, జీవితంలో అన్నీ చచ్చిపోయాయి అన్నట్టుకుంటారు. నో, బాప్టిజం ఇస్ అ ప్లేస్ ఆఫ్ సెటిల్మెంట్ అని చెప్పాను ఇందాక. బాప్టిజం ఇస్ అ ప్లేస్ ఆఫ్ సెటిల్మెంట్ అన్నప్పుడు పాత నిబంధనలు మనం చూస్తే ఇట్ ఈస్ అన్ ఈవెంట్. ఈరోజు కూడా యూదులు వారి రెఫరెన్స్ పాయింట్ దేవుడు కార్యము చేస్తాడన్న దానికి ల్యాండ్ మార్క్, ఒక రెఫరెన్స్ పాయింట్ అంటూ దేవునికి వారికి ఉందంటే ఎర్ర సముద్రం గురించి ఎత్తుతారు, విచ్ ఇస్ దేర్ బాప్టిజం అనేది పౌలు మనకి తెలియజేస్తున్నాడు. అంటే దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ బాప్టిజం విచ్ గివ్స్ అష్యూరెన్స్, దేవుని సొత్తుని. కానీ అదే టైంలో సెటిల్మెంట్ అన్న దానికి అర్థం అవ్వాలంటే, బాప్తిజం ఇశ్రాయేలీయులు యూదులు వారు తీసుకున్నంత వరకు వారు బానిసలుగా ఉన్నారు, వారు బానిసలుగా బ్రతికారు. 400 సంవత్సరాలు ఐగుప్తుల బానిసలుగా బ్రతికారు. 400 సంవత్సరాలు అనేటప్పుడు ఎన్ని తరాలు చూడండి, ఎన్ని తరాలు, ఎంతమంది వంశమో, వారందరు బానిసలుగా బ్రతికారు. అక్కడ నుండి ఎర్ర సముద్రానికి వచ్చేంతవరకు బానిసలే. కానీ ఎప్పుడైతే ఎర్ర సముద్రంలోకి వెళ్ళారో, దెర్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ బానిస చచ్చిపోయాడు అక్కడ. ఆ బానిస కదా వచ్చింది బయటికి. ఎవరు వచ్చారు తెలుసా? బిడ్డలు వచ్చారు. బిడ్డలు వచ్చింది. దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన వారు బయటకు వచ్చారు, దేవునితో నిబంధన చేయబడిన వారు బయటకు వచ్చారు, దేవుని వాగ్దానాలకు అడుగుపెట్టేవారు బయటకు వచ్చారు, ఆయన ద్వారా బాప్తిజం తీసుకునే వారు బయటకు వచ్చారు. అక్కడ నుండి మీరు చూస్తే వారు ముందు ఎక్కడ అగ్ని స్తంభము, మేఘ స్తంభం అన్న మాట చూడరు. కానీ ఎప్పుడైతే వారు బాప్తిజం తీసుకుంటారో, వారు ఆ ఎర్ర సముద్రాన్ని దాటంలో నెక్స్ట్ వారు కనబడేది ఏంటి తెలుసా? పగటి మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభం. ఎవరు? పరిశుద్ధాత్ముడు తానే. వారు మందసభ పెట్టి సిద్ధపరిచారు ఉన్నప్పుడు, ఆ మందసభలో అతి పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే నోబడి కుడ్ సీ ద పర్సన్ దేర్ బట్ ద ప్రెజెన్స్. మందసభ పెట్టి కరుణాపీఠం మన పైన ఉన్నప్పుడు దాని మీద ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడు ఈరోజు ఎక్కడ ఉంటున్నాడు? మన దేహంలో. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా? ఎలా మీరు దేహాన్ని ఆలయంగా మార్చబడ్డారు? క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తంలో నీవు మరణించి పాతిపెట్టబడి క్రీస్తుతో పాటు లెగిస్తంలో యువర్ న్యూ, యువర్ రిడీమ్డ్, యువర్ రైచియస్, యువర్ మేడ్ హోల్. నూతన సృష్టిగా మార్చబడ్డావు, పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతున్నావు. దేవుని వాక్యం చూసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించి బాప్తిజం తీసుకోవాలి. అనేకసారి మనం అనుకుంటాం పరిశుద్ధాత్ముడు తర్వాత వస్తాడేమో అని. కాదు. లెట్ మీ గివ్ ఏ లిటిల్ క్లారిటీ. ఒక వ్యక్తి యేసుని తెలుసుకుంటున్నాడు అంటేనే అది పరిశుద్ధాత్మ కార్యం. అర్థమవుతుందా?
ఒక వ్యక్తి యేసుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నాడంటేనే అది పరిశుద్ధాత్మ కార్యం. అంటే హౌ కెన్ ఐ సే దిస్ యాజ్ అన్ ఇల్లుస్ట్రేషన్ అంటే, అనుకుంటాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి అయ్యా నువ్వు చేసేది తప్పయ్యా, ఇలా బ్రతుకుతాం తప్పయ్యా, దేవుడు నిన్ను చూస్తున్నాడయ్యా, తండ్రిని నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా, యేసు ప్రభు కుమారుడు నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా, నువ్వు ఇలాగ పాపంలో బ్రతకాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు పాపివి, నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన కడుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా వాక్యం వినేటప్పుడు పరిశుద్ధాత్మను కొంతమంది హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరణను అంగీకరిస్తాము, క్రీస్తుతో సమాధాన పడతాము, క్రీస్తుతో కలపబడతాము, క్రీస్తు అనుగ్రహించిన రక్షణ పొందుకుంటాము. పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి క్రీస్తుతో జతపరచబడి క్రీస్తుతో ఐక్యపరచబడుతున్నావో, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు క్రీస్తు, ఎందుకంటే ద వర్డ్ క్రిస్టోస్ మీన్స్ ద అనాయింటెడ్ వన్, అభిషక్తుడు. క్రిస్టోస్ అన్న మాట, క్రీస్తు అన్న మాటే అభిషక్తుడు, అభిషేకించేవాడు. ఆయన నిన్ను పరిశుద్ధాత్మతోనో అగ్నితోనో నిన్ను అభిషేకించి బాప్తిజం ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ పొందుకుంటాం ఒకటి, పరిశుద్ధాత్మని కలిసి జీవిస్తాం ఇంకొకటి. అదే మన బైబిల్లో చూస్తామండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్ ద సిగ్నిఫికెన్స్, దేవుడు జరిగించే ఆ రక్షణ కార్యంకి జస్ట్ షాడోస్గా కనబడుతుంది చూస్తాం. బాప్టిజం అని చూసినప్పుడు వి ఆల్ నో దిస్ వర్డ్, జాన్ ద బాప్టిస్ట్, జాన్ ద ప్లంజర్. బాప్టిజం అన్నప్పుడు ఒక చిన్న మాటలు మీకు ఎక్స్ప్లెనేషన్ రాయాలంటే, ఆ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు ఇట్ ఈస్ టు డ్రెంచ్, ఇట్ ఈస్ టు డిగ్, ఇట్ ఈస్ టు డైల్యూజ్, ఇట్ ఈస్ టు స్టాంప్, ఇట్ ఈస్ టు స్టీప్, ఇట్ ఈస్ టు బెరియల్. సో ఇదంతా బాప్టిజం. కానీ లాటిన్ వర్డ్ బాప్టిజం అని చూసినప్పుడు ఒక దాంట్లో ఒక ముంచి వేస్తాము, లోటకు తోసేస్తాము. ఇంకో మాట చెప్పాలంటే, స్విమ్మింగ్ పూల్కి స్విమ్మింగ్ నేర్చుకుంటానికి ఎప్పుడన్నా జీవితంలో ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు ఉంటారా? చేతులు ఎత్తుతారా? కొంతమంది ఉన్నారు అటెంప్ట్లు చేసిన వాళ్ళు. కానీ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చిన రారా లాట దూరా అని లాట పీకి లాట తోసేస్తాడు కదా. తోస్తే ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటాం. మొట్ట కూడా ముట్టడు, నిన్నే దిగుమంటాడు. ఆ కొంచెం లోతులో నువ్వే దిగాలి, నీ ముక్కు మూసుకుని నువ్వే దిగు అంటాడు. నీకేమైనా అవుతా పట్టి లేపుతారు, రెడీ ఉంటారు. బికాస్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ ఫియర్స్. దేవుడు నిన్నేం పట్టుకుని రారా ముంచేస్తాను కాదు. యూ హ్యావ్ టు కమ్ యువర్ సెల్ఫ్, టు ప్లంజ్, టు గో ఇన్ టు ఇట్, టు సబర్జ్, ఎమర్జ్. ఆయన చేయి పెడతాడేమో కానీ దిగాల్సింది నువ్వే. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, కొలసీలు రాసిన పత్రిక 2:11-12 చదువుదామా? మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనం చూస్తున్నాము ఇక్కడ పౌలు సున్నతి, బాప్తిజము ఈ రెండు కంపేర్ చేస్తుంది చూస్తాం. సున్నతి అంటే ఏంటి? సర్కమ్స్టాన్సెస్ ఏంటి? కటింగ్ ఆఫ్ ద ఫోర్ స్కిన్. ఎప్పుడు ప్రారంభమైంది? అబ్రహాముతో దేవుడు చెప్తాడు, అక్కడ నుండి నువ్వు అబ్రహాము సంతానం, లేకపోతే నిబంధన చేయబడిన వ్యక్తి, లేకపోతే నిబంధన ఉన్న వ్యక్తి అయితే సున్నతి చేయబడాలి. సో త్రూ ద ఫోర్ స్కిన్ కటింగ్ వేర్ యూ హ్యావ్ పెయిన్, యూ హ్యావ్ టు డూ ఇట్ విల్లింగ్ఫుల్లీ, బట్ యూ స్టెప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద కవెనెంట్ సేయింగ్ ఐఎమ్ ఇన్ ద కవెనెంట్, నిబంధనలో ఉన్నాను అని రుజువుకి. సో ఇట్ ఈస్ అన్ యాక్ట్, ఇట్ ఈస్ అ సెల్ఫ్ యాక్ట్. ఇక్కడ చూసినప్పుడు నూతన నిబంధనలో ఇక్కడ మనము ఆ సున్నతి కవెనెంట్లో లేమంట. ఏ కవెనెంట్లో ఉన్నాం? బాప్టిజం అనే కవెనెంట్లో ఉన్నాం. క్రీస్తు రక్తం ద్వారా కడగబడుతున్నాం అన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? మనం చేయాల్సిన పని నీటి బాప్తిజం తీసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ యాక్ట్ టు సే ఓకే ఐ యామ్ బాప్టైజ్డ్. ఆ రోజు నేను యూదుని వాళ్ళు ఎట్లా చెప్పగలిగారో, ఈరోజు నేను క్రైస్తవుని నువ్వు చెప్పగలగాలంటే నీకు బాప్తిజం ఉండాలి. బాప్తిజం తీసుకొని నువ్వు ఇతరులు నువ్వు ఎవరో అడిగితే ఏమని చెప్తున్నావు? క్రైస్తవుడు అని చెప్పొద్దు. రక్షణ పొందకుండా బాప్తిజం తీసుకున్న వారైతే రక్షణ లేని బాప్టిజం డస్ నాట్ వ్యాలిడేట్. సో డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్.
Because you are just lying to yourself and to the whole world. You are witnessing the wrong person. అందుకనే దేవుని నామానికి అవమానం కలుగుతాను కానీ అవకాశం ఉంది. ఇప్పటికే బాప్తిజం పొందిన వ్యక్తి అయితే నిజమైన బాప్తిజమా, లేకపోతే ఊరికే ఆచారంలో తీసిన బాప్తిజమా, ఏదో భయంతో తీసిన బాప్తిజమా, లేకపోతే దేవుని ప్రేమిస్తూ దేవునితో కలవాలన్న బాప్తిజమా? బాప్తిజం తీసుకోలేదంటే ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తూ ఆలస్యం చేస్తావు? ఆయన నిబంధన ఉంది, నా రక్తం తిననివాడు, నా శరీరం తిననివాడు, నా రక్తం త్రాగనివాడు నా పాత్రుడు కానేరుడు. దెర్ ఇస్ పవర్ ఇన్ ద కవెనెంట్ అండ్ బాప్టిజం ఇస్ ప్రూవింగ్ ఇస్ ఎవిడెంట్ ఆఫ్ కవెనెంట్ అనేది మనం చూస్తున్నాము. ఓల్డ్ టెస్ట్మెంట్లో సర్కంసిషన్, ఈ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో బాప్టిజం అనేది. దేవుని వాక్యానికి లోబడతాం, దేవుని వాక్యం తగినట్టుగా జీవితం. దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఒకసారి ఒక చిన్న ప్రార్థన మీరు చేయండి. మీరు వాక్యం విని దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీరు నమ్మితే ఒక ప్రార్థన దేవునితో చేయండి. దేవునితో మాట్లాడండి. నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, నీ జీవితంలో మేలు చేసే దేవుడు, నువ్వు నశించిపోకూడదని నిన్ను వెతికి రక్షించిన దేవుడు, నిన్ను వెతుక్కుని ఈ లోకంలోకి వచ్చిన దేవుడు, ఈరోజు ఆయన నామంలో నీవు రక్షించబడాలని, ఆయన నిబంధనలో నువ్వు దిగాలని, నీవు యేసుని సొంత రక్షణగా అంగీకరిస్తాము. నువ్వు రహస్యంగా ఉంటాం కాదు, బహిరంగంగా కనబరచాలని. Baptism is an outward expression, outward sign that you are a child of God, that you have accepted Jesus. రహస్యంగా చేస్తాను, రహస్యంగా ఉంటాను, రహస్యంగా నడుస్తాను, రహస్యంగా దేవుణ్ణి అంగీకరిస్తాను కాదు. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు మనుషుల ముందు నన్ను ఒప్పుకోకపోతే తండ్రి ముందు నిన్ను ఒప్పుకొని అంటున్నాడు. నువ్వు మనుషుల ముందు దేవుణ్ణి ఒప్పుకుంటాను, యేసుని ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను, అవమానపడితే యేసు ప్రభు అంటున్నాడు, ఐ విల్ డూ ద సేమ్ బిఫోర్ ద ఫాదర్. ఈరోజు నువ్వు రక్షించబడాలని, నీటి బాప్తిజం ద్వారంగా ఆయన సొత్తుగా మార్చబడాలని, ఆయన ఆత్మ ద్వారంగా నింపబడాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఆత్మ వరములతో నింపబడి ఫలించే జీవితంతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు బాప్తిజం అంటే దేవుడు నీకు ఆజ్ఞాపించేది, బాప్తిజం పొందాలనేది యేసు ప్రభు ఆజ్ఞాపించేది. బాప్తిజం అనేది క్రీస్తుతో పాటు నువ్వు మరణిస్తావు, నువ్వు పాతి పెట్టబడతావు, క్రీస్తుతో పాటు నువ్వు తిరిగి లెగిస్తావు. బాప్తిజము ప్రతి విశ్వాసికి కలిగి ఉండవలసినది. బాప్తిజం లేకపోతే నువ్వు దేవుని సొత్తు కాదనేది రుజువు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఏది నీ బాప్తిజపు శక్తి? దేవుని ఆత్మ నీలో ఉన్నాడా, నీతో ఉన్నాడా? ఎర్ర సముద్రం దాటిన నుండి పగట మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం కదా. నూతన నిబంధనలు చూసినప్పుడు నమ్మి బాప్తిజం పొందు రక్షణ అనుభవించబడుతుంది. పరిశుద్ధాత్మ అనే వరముని మీరు పొందుకుంటారని పేతురు తెలియజేశాడు. అదే రీతిగా బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కరూ వారు వేచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు కదా. ఈరోజు ఎక్కడ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? వరంను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ అనే వరముని. లేకపోతే ఇంకా నీలో సరైన మార్పు లేదా? బంధకాల నుండి విడుదల లేదా? బంధించబడిన జీవితంలో ఇంకా బ్రతుకుతున్నావా? అపవాది నేను దోచుకుంటానికి ప్రయత్నాలు చేయమకండి. నీకు శక్తి ఉండాలంటే నీకు బాప్తిజం ఉండాలి. ఇప్పటికే బాప్తిజం తీసుకున్నవారు దేవునితో మీరు నిబంధన మరొకసారి రెన్యూ చేయండి. ఇదిగోనయ్యా, నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్పాను ప్రభా. నేను నీ సొత్తు ప్రభా. నా పాపంలన్నీ క్షమించు ప్రభా. నన్ను నీ ఆత్మతో నింపి నన్ను బలపరచు ప్రభా. నీ సొత్తుని నేను అపవాది నన్ను దోచుకుంటానికి లేదు ప్రభా. నన్ను విడిపించు, నన్ను బలపరచయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మాడు పడినను మరలా తిరిగి లేస్తాడని. తిరిగి లేచే శక్తిని నాకు ఇచ్చేది నీ ఆత్మే ప్రభా. నీ ఆత్మశక్తినయ్యా, నీ ఆత్మశక్తితో నన్ను నింపి నడిపించు ప్రభా. ఇంకా బాప్తిజం పొందని వారు మీరు ఒక నిర్ణయం చేయండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడంటే, దేవుని ఆత్మ ప్రేరేపణ మీ హృదయంలో కలుగుతుందంటే ఆలస్యం చేయొద్దు. మీ శక్తి, మీ బలం దూరంగా మీరు చేయగలిగింది కాదు. మీరు చేయవలసిందంత ప్రభు చేతులకు సమర్పించుకోవాల్సిందే. దయచేసి ఒక్కసారి పరీక్షించుకోండి మీ జీవితాన్ని, ఒకసారి పరీక్షించుకోండి మీ బ్రతుకుని. ఈరోజు దేవుడు ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఇంకనూ కృపాకాలంలో ఉంచాడు. ఈరోజు మనం ఈ బ్రతుకు కృపాకాలంలో ఇంకా ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా అని కాక దేవునితో కలిసామా, దేవునికి అంగీకారంగా ఉన్నామా, దేవుడు అనుగ్రహించిన సమాధానంతో నింపబడి ఉన్నామా, దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నామా, శక్తి ధైర్యం కలిగిన జీవితం కలిగి ఉన్నామా, ఆత్మ ద్వారా నడిపించబడి వర్ధిల్లే బ్రతుక, లేకపోతే ఎండిన బ్రతుక? మనం పరీక్షించుకోదామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి,
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు చూడయ్యా. నా స్వరం ఎక్కడెక్కడ వినబడుతుందో, ఎవరెవరైతే ఈ వాక్యం వింటూ వారిలో ఒక గ్రహింపు కలిగి, ఇదిగో ప్రభా నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నానన్న వారిని చూడు ప్రభా, పట్టుకో ప్రభా, విడిచిపెట్టద్దయ్యా. అనేక సార్లు మేము ఆశపడచ్చేమో కానీ అపవాది మమ్మల్ని మోసపరుస్తూ, భ్రమపరుస్తూ, ఈ లోక భోగములు, లోక స్నేహములు, లోక కార్యాలు, ఐహిక విచారములు, తాత్కాలికమైన సుఖము, క్షణమాత్రమ కోరికలతో నీ దగ్గర నుండి మమ్మల్ని దూరపరుస్తూ అంటున్నాడయ్యా. కానీ ప్రభా ఈరోజు ఇదిగోనయ్యా, నీ ఆత్మ దూరంగా బలపరచమని వేడుకుంటున్నాను, నీ ఆత్మ దూరంగా విడిపించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మ దూరంగా నీ కార్యంని ఎవరెవరైతే ఆశపడుతూ నేను దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు వారి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాను. చచ్చిన భక్తి, చచ్చిన జీవితాలు మాకు వద్దు ప్రభా. శక్తి జీవించుచున్న వారిగా మేము బ్రతకాలి ప్రభా. దేవా పరమ తండ్రి, ఏ ఒక్కరు నశించడం ఎంతో నువ్వు ఆనందిస్తలేదు, ఇష్టపడతలేదు. నువ్వు లోకాన్ని ఎంతో ప్రేమించు, నీ అద్వితీయ కుమారుని మాకు బలిగా బహుమానంగా ఇచ్చావు. ఎవరైతే నమ్ముతారో నశింపక నిత్య జీవము కలిగి ఉంటారన్నావయ్యా. నమ్మిన ప్రతి ఒక్కరు నమ్మి బాప్తిసం పొందు రక్షణ అనుగ్రహించబడుతున్న నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. వారు నమ్ముతున్న దానికి రుజువు వారు బాప్తిసం తీసుకుని నీ సొత్తుగా బ్రతుకుతాం కదయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతాం కదయ్యా, నీ ఆత్మ ఆలయంగా బ్రతుకుతాం కదా ప్రభా. నీవే కార్యము జరిగించాయ్యా. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో బలహీనలు బలపరచువాడు నీవే, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవే, మనుషుల ద్వారా తుణీకరించబడిన వారికి దేవుని ప్రేమను కనబరిచి దేవుని ప్రేమతో నింపువాడు నీవే. ఇదిగో యేసు ప్రభా, నీవు చేసిన కార్యం ఎంతో గొప్పది. నువ్వు అంత త్యాగము, యాగము, బలి చేసిన తర్వాత ఏ ఒక్కరు విడిచిపెట్టబడతావు, నశించడం నీకు ఇష్టం లేదు కదా ప్రభా. మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా, మా కొరకు కృపను వేడుకుంటా ప్రభా. నీకు వందనాలయ్యా, నువ్వు చేసిన కార్యాలు బట్టి వందనాలయ్యా. నువ్వు చెప్పావయ్యా, నిన్ను వెంబడించకూరిన వారు తను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని నిన్ను వెంబడించాలని. దేవా, teach us to deny ourselves, give us the strength to deny ourselves. నీ కొరకు, నీ సాక్షులుగా, నీ శిష్యులుగా, వెలుగుతో జీవించువారుగా, బలవంతులుగా నీ కొరకు బ్రతుకువారుగా మమ్మల్ని చేయి ప్రభా. ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. రహస్య క్రైస్తవులుగా కాక నీ కొరకు ధైర్యంగా, విశ్వాసముతో బ్రతికే క్రైస్తవులుగా చేయమని వేడుకుంటున్నాను. నీ రక్షణ కార్యంలో మా జీవితంలో జరిగించమని, ఈ ఆలయంలో నీ ఉజ్జీవ కార్యాలను కనపరచమని, రక్షణ పొందిన వారు, బాప్తిజం తీసుకున్న వారు నిజంగా నీ ఆలయంగా, నీ సాక్షులుగా జీవించి గ్రహింపించి, వారు ఇప్పటికే నిన్ను విడిచిపోయిన వారైతే, ఇంకా ఏదో ఆచారంగా ఇక్కడ ఉన్నవారైతే నువ్వు పట్టుకో ప్రభా, నువ్వు మార్చేయ్యా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా నీ పాదాల దగ్గర రాగలుగుతానికి వారి స్థితిని గ్రహించుకుని నీ రక్తంతో మరొకసారి కడకబడి, ముద్రించబడి నీ ఆత్మతో, నీ సొత్తుగా, నీ శక్తితో, నీ సహాయంతో బ్రతికే జీవితాన్ని దయచేయమని అడుగుంటూ నీవే కృపనిచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.